ఇందు గారు, సారీ అండి. మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఓదార్చాలో లేక ధైర్యం చెప్పాలో ఏది అర్థం కావటం లేదు. కానీ మీకెన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ధైర్యంగా ఉండమని చెప్పినా మీరు అనుభవిస్తున్న బాధ ఎవరూ అంత సులువుగా తీర్చలేరు. ఖచ్చితంగా మీకు ఆ బాధ ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరు అనుభవించకూడదు. దయచేసి కాస్త మీ మనసుని స్థిమితపరచుకోండి. మీరిలా ఉండొద్దు. మీరు చాలా మంచివారు. మీరు బాగుండాలి. ఇది మాత్రమే నేను చెప్పగలను. మీరు మన కుటుంబ సభ్యురాలు కాబట్టి ఈ మాట చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అతి చనువు తీసుకుంటున్నానని మాత్రం అనుకోకండి. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? మీరేమనుకుంటున్నారో అదే అనుకుంటున్నాం సార్. ఏమనుకుంటున్నారా మీరు? అదే సార్, మీరేమనుకుంటున్నారో అదే అనుకుంటున్నాం. అంటే మీరు నన్ను వెతవ అనుకుంటున్నారా? ఓహో, మీరు అలా ఫిక్స్ అయ్యారా? సరే సార్, అలాగే కానివ్వండి. అలాగే కానివ్వండి ఏంట్రా? నేను వెతవ అనేది అండర్లైన్ చేస్తున్నావుగా నువ్వు. ఊరుకోండి సార్, నేను కాని మేడం కాని ఆ మాట అసలు ఒక్కసారి కూడా అనలేదు. మీరే దాన్ని పదే పదే అనుకుంటూ, మీరే అండర్లైన్ చేసి, ఫ్లోరసెంట్ దండేసి, పెద్ద బాక్స్ కూడా కట్టి బ్యానర్ పెట్టేలా ఉన్నారు. మీరు మరీ అంత ముచ్చట పడిపోతుంటే వెదవని ఒప్పుకోకపోతే హర్ట్ అవుతారని ఒప్పేసుకుంటున్నా. రేయ్, నీకు కూడా వెటకారం ఎక్కువైపోతుందిరా. ఊరుకోండి సార్, నేను సానుభూతి చూపిస్తుంటేను. రేయ్, నీ సానుభూతిలో బూతులు తప్ప ఇంకేం కనపడడం లేదు. మీకు అలాగే ఉంటుందిలేండి. చూపిస్తారా? నేనేంటో చూపిస్తా. నన్ను పూచిక పుల్లలా తీసి అవమానిస్తుందా? నేను గాయపడ్డ సింహాన్నిరా. సార్, సింహం గాయపడితే గాయానికి మందేయించుకోవాలి గాని ఆవేశపడితే లాభం లేదు సార్. రేయ్, నేనిక్కడ ఆఫీస్లో అధికారంలో ఉన్న సింహాన్నిరా. ఇప్పుడు ఆ మాయలేడిని ఎలా వేటాడుతానో చూడు. పిలవరా మీ మేడంని. మా మేడం కాదు సార్, మీ మేడమే. నాకు మేడం ఏంట్రా? మరి మీ ఆవిడ మీ మేడమే కదా. డమ్ లాడించారు ఇందాక మిమ్మల్ని. రేయ్, ఇప్పుడు నేను ఆడిస్తా, పిలు. ఇందాకే హెచ్చరిక లేని తుఫాన్ లాగా ఆ తుఫాన్ మీ మీద దాడి చేస్తూ కాస్త ఆ ప్రభావాన్ని నా మీద కూడా చూపించారు. నేను కలగజేసుకుంటే తుఫాన్లో కొట్టుకుపోతాను. మీరు డీల్ చేసుకోండి. అయితే ఆవిడ గారి పిఏకి ఫోన్ చేసి బాస్ రమ్మంటున్నారని చెప్పి చెప్పరా. అలా అన్నారు, బాగుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో. హాయ్ సంపు డార్లింగ్. రేయ్, ఇక్కడ సంపు డార్లింగ్ ఏంట్రా? దిస్ ఈజ్ ఆఫీస్. నో అఫైర్స్ అండ్ లవ్ అఫైర్స్. నేనిక్కడ కోట్లు పెట్టి ఆఫీస్ కట్టించింది మీరు లవ్ వాడుకోవడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికారా? యువతల నేను రగిలిపోతూ ఉంటే పట్టించుకోకుండా నువ్వు సరసలాడుతున్నావా అక్కడ? ఇది మరీ బాగుంది. మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ మొగుడిని కొట్టాలనుకుంటేలా? మేం కాస్త పెళ్లి కానోళ్ళం. ఏవో ముద్దు ముచ్చట్లుంటాయి. అసలు స్టార్టప్ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళి విషయం ఎలా చెప్పమంటారు? సరే, ఏడు. హలో, నేను మేడం దగ్గర ఉన్నాను. అర్థమవుతుంది. మీ మేడం గారిని మా సార్ రమ్మంటున్నారని చెప్పు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. విషయం ఏంటో కనుక్కో. విషయం ఏంటో కనుక్కోమంటున్నారు. సార్, విషయం ఏంటో చెప్పమంటున్నారు. బాస్ ఆర్డర్ అని చెప్పరా, రమ్మని ఇక్కడికి. బాస్ ఆర్డర్ అంట, రమ్మంటున్నారు. మేడం, బాస్ ఆర్డర్ అంట, రమ్మంటున్నారు. ఆర్డర్లు వేయడానికి ఇదేం రెస్టారెంట్ కాదు. ఇక్కడేం పూరీలు ఉప్మాలు అమ్మడం లేదు. ఏమండి? వినబడింది. ఏమండి,
ఇది రెస్టారెంట్ కాదు అంటున్నారు. బాస్ రమ్మంటున్నాడు అని ఆర్డర్ వేస్తే కుళ్ళు జోకులేస్తారా? నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఉండమను. మ్యాటర్ సీరియస్. సంపు, అర్థమైంది. మ్యాటర్ సీరియస్ అంట. నేను ఆల్రెడీ సీరియసే. వస్తున్నా అని చెప్పు. హ్మ్? మ్. ఏంటి హలో, ఏంటా యాటిట్యూడ్? పని చేసుకొనివ్వకుండా ఏంటి సతాయింపులు అంటున్నా. పొద్దునుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ చేస్తున్నారు. హలో, బాస్ దగ్గర మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడు. ఏమనుకుంటున్నావు? ఏదో నీ మొగుడి దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. బాస్ ఇక్కడ. ఓహో, అవునా బాస్? సారీ బాస్. ఇందాక నా మొగుడని దుర్మార్గుడితోటి గొడవ పడుతూ ఉన్నాను. అదే మూడ్లో ఉండిపోయాను. నీ మొగుడు దుర్మార్గుడని ఫిక్స్ అయిపోకు. వాడు మంచోడు. బాస్, మీరు నా మొగుడు లాంటి స్వార్థపరుడికి వంతు పాడకండి. పిలిచిన పనేంటో చెప్పండి బాస్. ఏంటి, ఆఫీస్ మెసేజ్లు పంపిస్తే చూసుకోరా? ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంటారా బాస్ది? మీ ఫోన్ బిల్ కడుతుంది కంపెనీ, అది గుర్తుపెట్టుకోండి. ముందు అన్బ్లాక్ చేయండి. అసలు ఎందుకు బ్లాక్ చేశారు బాస్ది? సారీ బాస్, ఏదో పొరపాటున చేయి తగిలి బ్లాక్ అయిపోయినట్టుంది. ఈసారి గుర్తుపెట్టుకొని ఆఫీసర్స్లో ఫాలో అప్ చేస్తాను. అన్బ్లాక్ చేయండి ముందు. మీకు చాలా మెసేజ్లు పంపాల్సినవి ఉన్నాయి. ఓకే బాస్, ఇప్పుడే అన్బ్లాక్ చేస్తున్నాను. హా, బాస్ దగ్గర బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. నీ మొగుడి దగ్గర గొడవలన్నీ తీసుకొచ్చి బాస్ దగ్గర చూపించకూడదు. గివ్ రెస్పెక్ట్. ఓకే బాస్, ఇక మీకు ఫుల్గా మర్యాద ఇచ్చేస్తాను. అసలు మీరు మర్యాద తట్టుకోలేరు చూడండి. అంత మర్యాద ఇచ్చేస్తాను. ఈయనకు మూడింది. ఆ, ఇలాగే కొంచెం బుద్ధిగా మలుచుకోండి. ఎక్కువ తోక ఒప్పకూడదు. బాస్ ఇక్కడ. అవునా బాస్? ఇక నుంచి చూస్తారుగా ఎలా ఉంటుందో. హ? ఏంటది? మర్యాద మర్యాద. ఆ, ఆ. హ, ఇంకో ముఖ్యమైన విషయం. సారీ బాస్, ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. హ? ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను పని చేయను. నా టైం అయింది, నేను బయలుదేరతా. బాయ్. ఏంట్రా, అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? ఏంటి సార్, ఇందాకేదో అన్నారు గాయపడ్డ సింహం అని? అది గాయపడ్డ సింహం కాదు, గోతుల పడ్డ గార్ధకం. జాగ్రత్తగా ఉండండి. రేయ్, నువ్వెక్కడికి రా? ఆఫీస్ టైం అయిపోయింది మరి. రే బాయ్. రే రే గీత, కాఫీ తీసుకో. ఏం గీత, పెళ్లి ఏర్పాట్లు చేసేయచ్చా ఇంకా? మమ్మీ, సుధీర్కి ఇంకా నా ప్రేమని చెప్పనే లేదు. మీరు ఈలోపే పెళ్ళంటున్నారేంటి? ఇంకా చెప్పకపోవడం ఏంటమ్మా? అతని మీద ఉన్న ఇష్టాన్ని, నీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఎన్నాళ్ళని ఇలా స్నేహితురాలుగా కలుస్తుంటావు? పెళ్ళిడొచ్చిన ఆడపిల్లకి ఎన్ని సంబంధాలు వస్తుంటాయో నీకు తెలుసా? ఇప్పటికే నీకు బోల్డని సంబంధాలు వచ్చాయి. రోజు ఏదొక సంబంధం గురించి ఎవరో ఒకళ్ళు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అడిగిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. సంబంధాలొస్తూ ఉంటే వచ్చిన వాళ్ళకి నో అని చెప్పండి, దాందేముంది? నువ్వు చెప్పినంత తేలిగ్గా నో చెప్పేయలేం. వస్తున్న సంబంధాలేవి ఆషామషివి కాదు, మన స్థాయికి తగ్గవి. కొన్నైతే మన స్థాయికి మించినవి కూడా వస్తున్నాయి. వాళ్ళెంతటి వాళ్ళైనా నా మనసుకి నచ్చిన వాళ్ళు కాదు కదా. నా మనసుకి నచ్చినవాడు సుధీర్. సుధీర్ని తప్ప నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. సుధీర్ని చేసుకోమనే కదా మేం కూడా చెప్తుంది. కాకపోతే నువ్వు వెంటనే విషయాన్ని తేల్చడం లేదు. ఇప్పుడొచ్చిన సంబంధాలకి మేం నో అని చెప్పేసి రేపేదైనా ప్రాబ్లం అయ్యి నువ్వు మరో ఆలోచన చేసేవరకు మళ్ళీ వచ్చిన సంబంధాల్ని వాళ్ళని అడగడానికి మాకు మొహం చెల్లుతుందా? మమ్మీ, నువ్వు కల్లో కూడా ఇలాంటి ఆలోచన చేయకు. నేను సుధీర్ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. సుధీర్నే చేసుకుంటాను.
సెకండ్ థాట్ ఏమీ రాదు నాకు. వచ్చిన వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా నో చెప్పేసేయ్. వాళ్ళకి నో చెప్పడం సంగతి తర్వాతమ్మా. ముందు నువ్వు సుధీర్కి విషయం చెప్తావా లేదా? చెప్తాను మమ్మీ, కానీ అతనితో ఈ విషయం ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు విషయాన్ని బాగా నాంచుతున్నావు. ఇలా కాదు కానీ నేను మీ నాన్న వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సెటిల్ చేస్తాం. దయచేసి మీరు తొందరపడొద్దు. నేనే సుధీర్తో మాట్లాడి తర్వాత మీకు చెప్తాను. కాస్త టైం ఇవ్వండి. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ టైం తీసుకున్నావు. రేపు నువ్వు సుధీర్తో విషయం చెప్పి అతని అభిప్రాయం తెలుసుకొని మాకు చెప్తే ఫర్దర్గా మేము ప్రొసీడ్ చేయాల్సిన విషయాలు ప్రొసీడ్ చేస్తాం. మమ్మీ, మరి రేపేనా? ఇదిగో, నువ్వు మళ్ళీ దీన్ని సాగదీస్తే ఉండకు. నీకు 1 డే టైం ఇస్తున్నావు అంతే. రేపటికల్లా విషయం చెప్పాలి. అర్థమైందా? నీకేంటి మమ్మీ, నువ్వు చాలా సింపుల్ గా చెప్పేశావు. నేను చెప్పొద్దు. అసలే సుధీర్ని చూస్తే నాకు అదోలా ఉంటుంది. ఎలా చెప్పను? కానీ చెప్పేయాలి. ఎలాగోలా చెప్పేస్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళాక మీ మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారమ్మా. రాజా నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి నాన్న? ప్రణయ్ లాంటి దుర్మార్గుడితోటి ఇందు ఇంకా కలిసి బ్రతకాలనే ఆలోచన కానీ అలాంటి ప్రయత్నం కానీ చేయకండి అని వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించమని చెప్పాడు. జరిగిన తప్పిదానికి తొందరపాటుకి నేను ఇందుని నిందించడమో తనని బాధ పెట్టడమో నేను చేయలేనమ్మా. తనకది తప్పని తెలిస్తే ఖచ్చితంగా చేసేది కాదు కదా. మంచి మనిషిని నమ్మి ఉంటుంది. సంతోషంగా బ్రతుకుతామనే నమ్మకంతో మనల్ని కష్టపెట్టినా తను కోరుకున్న మనిషి కోసం వెళ్ళి తాళి కట్టించుకుంది. ఇప్పుడు మనందరికంటే ఎక్కువగా బాధపడేది ఇందునే. ఇప్పుడు అలాంటి వాడి కోసం ఇంకా బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదమ్మా. వాడు చేసిన నేరానికి ఖచ్చితంగా కోర్టులో శిక్ష పడుతుంది. వాడు కొంతకాలం శిక్ష అనుభవించి బయటకొచ్చినా ఇందుతోటి కలిసి బతకడానికి తగినవాడు కాదు. కేవలం వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది కదా అని ఒకే ఒక కారణంతో నేర ప్రవృత్తి ఉన్నవాడితోటి మోసపూరితమైన గుణం కలిగిన వాడికి భార్య మీద కానీ కుటుంబం మీద కానీ నిజమైన ప్రేమ ఉంటుందని బాధ్యతగా ఉంటాడని నేను అస్సలు నమ్మటం లేదు. నాకు ఇందు సంతోషం ముఖ్యం. తను గతంలో చేసిన తప్పుకి భవిష్యత్తుని బలి చేయకూడదమ్మా. తండ్రిగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించడమే కరెక్ట్ అని నేను నమ్ముతున్నానమ్మా. ఈ కాలం అమ్మాయిగా మీ అక్క జీవితం గురించి నీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలనుకోవడం
తప్ప సరైన నిర్ణయమా? ఏంటమ్మా మాట్లాడవు? సమాధానం చెప్పు. నానా, తండ్రిగా మీరు కరెక్ట్ కావచ్చు. బయట నుంచి ఆలోచిస్తే మీరన్నట్టు చేయడమే సబబు అనిపించొచ్చు. కానీ ఈ విషయంలో మన సొంత అభిప్రాయాల కంటే అక్క అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యం. అక్క మనసులో ఏముందో, అక్క ఏం ఆలోచిస్తుందో మనకి తెలీదు. ఖచ్చితంగా అక్క ఆలోచనలకి, మన ఆలోచనలకి, అక్క అభిప్రాయాలకి, మన అభిప్రాయాలకి తేడా మాత్రం ఉంటుంది. మన ఆలోచనల్ని అక్కకి చెప్పగలం కానీ దాన్ని అమలుపరచాలని బలవంత పెట్టడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అంటే ఏంటమ్మా? అలాంటి వాడితోటి మీ అక్క కలిసి బ్రతకాలంటావా? లేదు నాన్న, నేను ఆ ఉద్దేశంతోటి అనలేదు. కానీ ఇలాంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు. తనకి మనం అన్యాయం చేస్తున్నాం, తన జీవితాన్ని సరిచేయడానికి ఓ టైం తీసుకోకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నామని అక్క అపార్థం చేసుకోవచ్చు. అందుకనే అంటున్నాను. లేదమ్మా, ఇవన్నీ వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు. మనిషి గాయపడ్డప్పుడే మందు వేసి అది సరిచేయాలా తప్ప ఆ గాయానికి నొప్పికి అలవాటు పడిపోయి జీవితాంతం దాన్ని భరిస్తూ ఉండేటప్పుడు మనం ఒక పరిస్థితిని తీసుకురాకూడదు. ఇందుకి వాడు ఎలాంటివాడో ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. మనం చెప్తే తను అర్థం చేసుకుంటుంది. నా మాట ఖచ్చితంగా వింటుంది. అక్క ఏమనుకుంటుందో తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం నాన్న. అమ్మా, నిన్నటి వరకు నేనెంత స్ట్రెస్లో ఉన్నానో ఇప్పుడు అంతకంటే రెట్టింపు సంతోషంగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే అంతా అనుకున్నది అనుకున్నట్టు మనకు అనుకూలంగా జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఉగాది తర్వాత నీ దశ తిరుగుతుంది అని. గ్రహాల మార్పుతో నీ రాశికి క్రమంగా శుభ ఫలితాలు, మంచి అభివృద్ధి ఉంటుందని పంచాంగంలో ఉంది. ఇంతకీ నీ సంతోషానికి కారణం చెప్పలేదు? ఇందాకే పార్వతి ఫోన్ చేసింది. ఎవరు? ఆ ఎస్ఎన్ మూర్తి భార్య? ఉమ్, ఏదో క్యాజువల్గా పలకరించడానికి కాల్ చేసినట్టు చేసిందే కానీ మాటల మధ్యలోనే తను ఫోన్ చేయడానికి గల కారణాన్ని చెప్పి చెప్పకుండానే చెప్పేసింది. ఆ? ఏంటి, మన సుధీర్కి వాళ్ళ గీతనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పిందా? ఉమ్, ఆ మాట డైరెక్ట్గా చెప్పలేదు కానీ పరోక్షంగా ఆ ప్రపోజలే పెట్టింది. అసలు ఏమంది? గీతకి సంబంధాలు వస్తున్నాయట. ఇంకో 3 నెలల్లోనో 6 నెలల్లోనో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. గీతకి నచ్చేవాడు, వాళ్ళ అంతస్తుకు తగ్గవాడు, మంచివాడు అయితే బావుంటుంది. అలాంటి సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నామని నువ్వు అర్థం చేసుకుంటున్నట్టు అందరూ అర్థం చేసుకోగలరా? నీలాంటి అత్తగారే గీతకు వస్తే బావుంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పింది. ఇందులో ఇండైరెక్ట్ ఏంటి? నీలాంటి అత్తగారు రావాలని చెప్పడం అంటే డైరెక్ట్గా అడిగేసినట్టే. ఉహుం, అది మనకు అర్థం అవ్వడం కోసం చెప్పడమే కానీ డైరెక్ట్గా అడిగినట్టు ఎలా అవుతుందమ్మా? రేపో మాపో సంబంధం మాట్లాడడానికి మనం వాళ్ళ ఇంటికి వస్తామని పార్వతి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఆ అమ్మాయిని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు కాల్ చేసి చెప్పడం కూడా. ఇదిగో, మనం కొన్ని విషయాల్లో మాత్రం తగ్గకూడదు. వాళ్లే వచ్చి సంబంధం అడగని ముందు మనం వెళ్ళామనుకో లోకమైపోతాం. నువ్వు మధు ఏమైనా గొడవ పడ్డారా?
మధు ఎప్పుడు వస్తుందో ఏంటో చెప్పలేదా నీకు? నువ్వింటికి రాకుండా ఎన్నాళ్ళు ఇలా సాధిద్దామని? అమ్మ నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏం సమాధానం చెప్పాలి? మీరు చేసిన ఘనకార్యం గురించి చెప్పండి. స్వార్థంతో ఒక పెళ్లి నాటకం ఆడాను, దానికి ఈరోజు ఆ కుటుంబం అష్ట కష్టాలు పడుతుంది. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి, కట్టుకున్న భార్య కూడా విషయం చెప్పకుండా దాచిపెట్టి తనని కూడా మోసం చేశానని చెప్పండి.